సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో అనుమతి లేకుండా నిర్మించిన 14 దుకాణాలకు అధికారులు కూల్చివేశారు. ఉస్మాన్ నగర్ వెళ్లే రహదారిలో ఉన్న దుకాణాలను అధికారులు జేసీబీల సహాయంతో కూల్చివేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే దుకాణాలకు కావాల్సిన అనుమతులు తీసుకున్నామని, ముందస్తు హెచ్చరికలు లేకుండా మున్సిపల్ అధికారులు కూల్చివేతలు చేపట్టారని దుకాణదారులు ఆందోళన వ్యక్తం చేశారు. కన్స్ట్రక్షన్ 1.5 year అవుతున్నది. ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాము, LRS కట్టినాము, ఆ డోర్ నెంబర్ కూడా ఇచ్చిండ్రు, ఆ ట్యాక్స్ కూడా పేడ్ అవుతానే ఉన్నది. అది ఏది కూడా పట్టించుకోకుండా అడావుడి 6 గంటలకు వచ్చి ఇలా వర్క్ చేయడం, ధనాధన కూలగొట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే ల్యాండ్ ఇచ్చిన దానికి ప్రతిఫలంగా మాకు ఇదే పనిష్మెంట్. మాకు మేము ఇది చేసుకున్న రైతులు ఖాళీ షెడ్లు వేసుకున్న దాంట్లోనేమో కూలగొట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇది వ్యాపారం చేసుకొని కట్టుకుంటే అక్కడ వచ్చి ఎలాంటి ఇంటిమిషన్ లేకుండా పొత్తులు వచ్చి ఇంటిమిషన్ లేకుండా కూలగొట్టిరు. కమిషనర్ గారికి హెచ్చరిస్తున్నాం, తీవ్ర నష్టపరిహారం జరిగింది. అక్కడ మీరు తగిన మూల్యం చెల్లించాలని